హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడక్ అంటే డే 13 సాటర్డే లడక్ రీచ్ అయిపోతాం ఈ రోజు. మనం మొత్తం రెడీ అయిపోయారు. లాస్ట్ బ్రో ఒక్క లేట్ అయిపోయింది. అప్పుడు రెడీ అయితే వెళ్ళిపోవడా ఇక. చలో ఇంటికి వెళ్ళాం ఇక. ఇప్పుడైతే స్టార్ట్ అయినా మనం ఇక్కడ అంటే ఏమైందంటే మన గోపురం మైక్కి ఛార్జింగ్ అయ్యా మన బ్లూటూత్కి. సో అట్లా రన్నింగ్లో షార్ట్స్ ఏం డైరెక్ట్ మ్యాగ్నెటిక్స్ పోయినాక వస్తాయి. మేము పవర్ బ్యాంక్ అయితే పెట్టామన్నమాట. ఒకవేళ ఎక్కినామనుకో బండి మీద మన వస్తాయి అంటే మ్యాగ్నెటిక్స్ వెళ్ళినాకనే వీడియో డైరెక్ట్ వచ్చేసామన్నమాట. రైట్ మన బ్లూటూత్ అయితే ఛార్జింగ్ అయితే అయ్యింది. ప్రజెంట్ ఒక దగ్గర అయినాం అనమాట. ఎక్కడ అయినామంటే మ్యాప్ మొత్తం మనం ఇక్కడ నుంచి వచ్చినాం. ఇవన్నీ చూసుకుంటా ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఆగాం అనమాట. ఈ స్టాప్ దగ్గర అయినాం. నెక్స్ట్ ఇటు వెళ్ళి ఇక్కడ ఆగామనుకో, లే నుంచి న్యూబ్రాల్ వెళ్ళే దాని తర్వాత ఇంకా ముంగట ఉంటుంది కదా కార్దుంగ్లో వెళ్ళే మ్యాప్ వేయలేడు, సరిపోలేము కూడా ఇప్పుడు. ప్యాంగాంగ్ లేక్, చోమ్లుంగా పాస్. మామూలు ఫోటోలు తిరుగుతారు. ఐ లవ్ బ్రో అని చెప్పేసి ఉంది అక్కడ. వ్యూ కూడా మస్తుంది. వ్యూ అయితే మధ్యలో చాలా హైలైట్ ప్లేస్ వచ్చాయి. మెయిన్ బ్లూటూత్ లో ఛార్జింగ్ లేక తీయలేకపోయాను అనమాట. వ్యూ అయితే ఇట్లుంది. రైట్ మన ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం ఇక. ఇప్పటికే టైం చాలా సేపు ఆగాము ఇక్కడ. మనకు ఇక్కడ నుంచి 170 ఉందన్నమాట. మరి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన పైన బండి చక్కగా షోరూమ్ తీసుకొని పోయి చూపియాలా. ఆల్రెడీ నా ఫోన్ చేసి పార్ట్ లే అని చెప్పిండు. మళ్ళీ ఎట్లా తెలియదు అంటే అది సెట్ కాకపోతే సీదా కొట్టేసా బండి. మనాలిలో ఒక షోరూమ్ ఉంది, అక్కడ చూపిస్తా. అక్కడ బి కాకపోయిందంటే రిటర్న్ లో మళ్ళీ షోరూమ్ దోలాడుకుంటా వాళ్ళు ఉన్నాడు అయిపించేసారు. ఎంత ముంచి మన బండి అయితే మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతుంది. టెన్షన్ లేకుండా వెళ్ళిపోతుంది బండి. ఎందుకంటే షాక్ ఒకటి అవుతుంది అంతే, కానీ మిగతా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకటే ప్రాబ్లం ఉంది. మ్యాక్సిమం అట్లా 1000 కిలోమీటర్ రోడ్ వేయచ్చు. కాబట్టి చూసుకునే కొట్టాలకు అంతే. హెవీ వెయిట్ ఉంది ఆ బండికి అయితే. హెవీ వెయిట్ ఉంది. చాలా క్యారీ చేస్తారు ఇదైతే. ఖాళీ వేరే లెవెల్ ఆ కొండలు అయితే మాత్రం హైలైట్ అనిపిస్తున్నాయి. కొండలు అయితే నెక్స్ట్ లెవెల్. అయితే మంచి కొండల మధ్యలో రౌతు పర్వతాలు. రోడ్ మాత్రం చెప్తున్నా నేను. రోడ్ కొంచెం మంచిగా అనుకుంటా, కానీ పురాణం రోడ్ మాత్రం చాలా క్రేజీ రోడ్. అయితే రోడ్ మంచిగా ఈ మధ్యనే వేసినట్టున్నారు రోడ్. నాకు తెలిసి లాస్ట్ 2 years బ్యాక్ లేకుండా అనుకుంటుంది ఈ రోడ్. సో వాళ్ళు ఎట్లా కనిపిస్తుంది కొండలు అయితే. ఒకప్పుడు చిన్న వావు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మొత్తం ఆర్మీ వెహికల్స్ ఆగి ఉన్నాయి ఇక్కడ. అంతా క్రేజీగా కనిపిస్తుంది అనమాట వ్యూ మాత్రం. కెమెరా ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ. ఇంకోటి బండి ముంగ రోడ్ చూడాలి, ముంగట కొండలు చూడాలి. అర్థమైతలే. రోడ్ చూడకపోతే కిందికి వెళ్ళిపోతాం మనం సీదా. ఇది అది మిస్ అయితే అది చూసి ఇది మిస్ అవుతాం. అట్లా అందుకే 2 కవర్ చేయాల. 90% రోడ్ పైన పెట్టి 10% కొండల పైన పెట్టాలి. 90% కొండల మీద 10% కింద రోడ్ మీద పెట్టామనుకో, రోడ్ మీద ఉంటాం మనం ఇక. కార్నరింగ్ కూడా హైలైట్ ఉన్నాయి. రోడ్ మాత్రం మస్తు అనిపిస్తుంది.
కానీ లే ఉంది 105, లే 105, మనాలి 596, ప్యాంగాంగ్ 253. 105 అంటే ఇంకో 2.5 hours మేబీ. అంటే 2.5 hours వెళ్ళిపోవచ్చు బండిలో కొడితే. 75-80 మెయింటైన్ చేస్తే వెళ్ళిపోతాం. కానీ మనతో పాటు ఇంకా 3 bikes ఉన్నాయి కదా, మనం అన్నిటితో పాటు వెళ్ళాలి అనమాట. మన ముఖం అట్లా వెళ్ళొద్దు. నిన్న 60-50 కొట్టాలి మనం. అట్లా అయితేనే వాళ్ళు మనం ఒకటే లెవెల్ వెళ్తాం. వస్తారు 2 కిలో బుల్లెట్ వచ్చేసింది వెనుకనే. ఎంట్రన్స్ పోలీసులు ఆపేశారు. మనకి ఎంట్రీ చేయాలి. మన బైక్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి లడాక్ పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీస్ లే. हैदराबाद हमारा गाड़ी हाँ पूरा 4 गाड़ी हैदराबाद तेलंगाना नंबर TS 07 GR 690 दूसरा गाड़ी का नंबर అన్న బండి నెంబర్ రేపు ఎంటర్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ కావాలి. లే 97 ఇక్కడ బ్యాగ్ నెంబర్ లో ఎంటర్ చేయించుకున్నాను. బట్ నా బండి నెంబర్ చూసి ఎవడేమంటలేడు. నా బండి నెంబర్ తప్పు ఉందని కూడా అన్నాడు అనుకో, మళ్ళా 1000 రూపాయలు ఫైన్ కట్టాలా. స్టంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా లేదు. బండి ఇన్సూరెన్స్ మొన్ననే అయిపోయింది. 6th కి ఇన్సూరెన్స్ చేపియాలా. ఇప్పుడు మళ్ళా లడాక్ లో పర్మిట్ తీసుకోవాలి, బైక్ పర్మిట్. ఈచ్ పర్సన్ వచ్చేసి 550 రూపీస్ అంట ఈచ్ పర్సన్. మన మొత్తం మనం 4 మెంబర్స్ కాబట్టి 2200 అవుతుంది పర్మిట్ తీసుకోవాలన్నమాట. అంటే లేక్ వెళ్ళి పర్మిట్ ఉండదు. జస్ట్ లే నుంచి న్యూబ్రాలి, కార్దుంగ్లా, ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ వెళ్ళడానికి కంపల్సరీ పర్మిట్ తీసుకోవాలంట. బైక్ కి ప్లస్ మనకి పర్మిట్ కంపల్సరీ అంట. చూద్దాం మాకు అక్కడికి వెళ్ళినాక ఎట్లయితే కంపల్సరీ తీసుకోవాలి ఎట్లయినా కానీ. మన బండిది వైబ్రేట్ చాలా అయిపోతుంది. సౌండ్ ఘోరంగా వస్తుంది. ఇక్కడ క్రాక్ ఉంది, ఇక్కడ ఘోరంగా వస్తుంది. అది ఇంటికి వెళ్ళినాక చేంజ్ అయిపోయాలి. అది అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ ఆపుతుర్రు. అంటే పంపించేస్తారు. ఓన్లీ కార్లు ఆపేసినట్టున్నారు. మాక్సిమం అయితే బైకర్స్ అయితే ఎక్కువ ఆపట్లేరు. అయితే వ్యూ పాయింట్ మంచి జస్ట్ ఆయన అనమాట. ఇలా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి ఆ కొండ అంతా తిరిగి మళ్ళీ అట్లానే మరి ఇట్లా వెళ్ళాలన్నమాట మన కిందికి. ఇట్లా ఇక్కడ ఆర్మీ ఉన్నట్టుంది. వాళ్ళు వేరే లెవెల్ అట్లా బండ్లు మాత్రం ఇట్లా కనిపిస్తే అసలు గెస్ బి వేయలేము మేము. మాకు మధ్య వచ్చాక ఇట్లా వేరే బైకర్స్ అటాచ్ అవుతారు, మాతో పాటు వస్తారని చెప్పేసి. కానీ వచ్చేస్తున్నారు అట్లా. హైలైట్ అనిపిస్తుంది లొకేషన్ అయితే ఇక్కడ నుంచి. అయితే వేరే లెవెల్. మొత్తం ఇట్లా అంటే కెమెరాలు వస్తున్నాం అసలు మీద మొత్తం ఫాగ్ మధ్యలో ఇట్లా బ్లూ కలర్ లెక్క అనిపిస్తుంది మిడిల్ లా సైడ్. ముంగట ఇట్లా ఫాగ్ కనిపిస్తుంది మీకు. ముంగట మొత్తం ఇట్లా ఫాగ్ ఉంది కొండల పైన. అసలు ఇక్కడ ఎంట్రీ ఆగానే చల్లగా వచ్చేసింది అనమాట ఇక్కడ సైడ్. కానీ ఎంతైనా బండి మీద వచ్చినంత ఫీల్ వేరే దాని ఎట్లా వచ్చిన కార్లో ఎట్లా వచ్చిన ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే లేకి
ట్రైన్ లో లేదంటే ఫ్లైట్ లో వచ్చి లేదా వెహికల్స్ రెంట్ తీసుకొని ఇక్కడ తిరుగుతున్నమాట. ఇట్లా వ్యూ బండి మీద ఉంటేనే ఆ ఫీల్ ఉంటుంది అన్నమాట. బండి మీద తిరుగుతూనే ఫీల్ ఉంటుంది రూట్ లో. అంటే కార్లో పోయినా అంత ఉండదు. కార్లో ఏదో కార్లో కూర్చున్నామా చూసామా ఉంటుంది, కానీ బండి మీద వచ్చిన ఫీల్ వేరే ఉంటుంది బండి పైన. గాయస్ మనం ఇప్పుడు ఏడున్నాం, ఏడు నువ్వు ఇంట్లో ఉంటాను. ఎట్లున్నావు? నా ఇంట్లో ఉంటాను. ఇగో ఈ ఇల్లు ఇదే, లడాక్ ఇది ఫామ్ హౌస్ తీసుకుండు. ఇక్కడికి వస్తే రాజు కాంటాక్ట్ చేయండి, డిస్కౌంట్ తీసుకున్నాము. ఇది నా ఇంట్లో ఇప్పుడు ఓన్లీ ఫర్ 1000 రూపీస్. 1000 రూపీస్ ఇస్తే అది నా ఇంట్లో కదా, అది నా ఇంట్లో. ఇప్పుడు 1000 రూపీస్ నా ఇంట్లో ఇది. గాయస్ మనమైతే ఇప్పుడు లడాక్ లో ఉన్నాం అనమాట. ఇప్పుడైతే ఈ హోటల్ తీసుకున్నాం. ఇలా ఫ్రెష్ అప్ అయి లే మార్కెట్కి వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు కేటీఎం షోరూమ్ వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే బ్రో బండిది ఆయిల్ బెల్ట్ పోయిందేమన్నా, ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా, అది కూడా చూపించాలన్నమాట. చలో వెళ్దాం ఇక. మనకది ఇక్కడ నుంచి కేటీఎం షోరూమ్ ఒకటేమో 5.1 km చూపిస్తుంది, ఇంకోటేమో 2.2 చూపిస్తుంది. ఫస్ట్ దగ్గర 2.2 ఉంది, అక్కడికి వెళ్దాం అనమాట. అసలు సర్వీస్ సెంటరా ఏదో చూసి అక్కడ నుంచి అక్కడ ఆకపోతే సీదా షోరూమ్ వెళ్దాం, చూపిద్దాం ఎట్లయితుందో. ఆల్రెడీ షోరూమ్ కాల్ చేసినప్పుడు అయితే వాళ్ళైతే లే అని చెప్పారు. మనం కనుక్కూరు ఉండే కోంపల్లి షోరూమ్ వాళ్ళు, అదైతే లేలా శ్రీనగర్ లో ఓన్లీ ఢిల్లీలో మాత్రమే ఉంది అంటే, సరే లడాక్ వెళ్ళినాకైతే చూద్దాం అని చెప్పేసి అంటే, సరే మీరు అయితే చూడరు అని చెప్పి అన్నాడు. సరే వచ్చినాక ఎందుకు టైం పాస్ చేసాడు, పోయి చూపిస్తే బండి చూపిస్తే అయిపోతాయి, మళ్ళీ బండి చాలా తిరగాలి ఇంకా, అట్లా అనమాట. సో అయితే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అది కాదంట, ఎల్బీ షోరూమ్కి వెళ్ళమంటారు. నెక్స్ట్ ఇప్పుడు షోరూమ్కి వెళ్దాం ఇక. చలపో కేటీఎం का लोकेशन है ना? ये केटीएम का हाँ ये बजाज शोरूम बजाज का बजाज। मैकेनिक है हाँ उसका ले आएगा ले MOBOI कंप्लीट करो। नंबर पूरा नंबर नहीं है उसका, फिर नंबर मैं बोलता हूँ, आप लोकेशन पे जाओ, मैं यहाँ से आपको मैं उधर बोल के रखता हूँ। ठीक है, ये भी वो रास्ते पे ऑन द वे हाँ। ऑन द वे। ठीक है। స్టోరీ సినిమా ఏమంటే ఇట్లా కొట్టుకొని వెళ్ళిపోవాలి బండి, ఇంకేముంది. సీదా మనాలి వరకు కొట్టినామనుకో కథం ఆడ షోరూమ్ చెప్పాలా, చూద్దాం. లేదంటే మళ్ళా సీదా హైదరాబాద్ ఐసిచ్ కాబట్టి బండి 100 క్రాస్ కావద్దు. బట్ ఏంటంటే కంపల్సరీ వేయించుకుని పోవాలి. మ్యాప్స్ ట్రై చేస్తే అయిపోయినాకైతే. మనమైతే షోరూమ్ దగ్గర అయితే వచ్చేసాం. బట్ ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉందో లేదో తెలీదు, పోయి అడుగుదాం. షోరూమ్ సర్వీస్ ఇదే కదా. ఎవరు కూడా లేరు ఇక్కడ షోరూమ్ లో. ఏం ఎవ్వరు లేరుడా भाई, सर्विस वाला नहीं है? सर्विस वाला नहीं है? एक बार एक गाड़ी देखो. ऑलरेडी पहले दिन का फोन करा शोरूम को हम श्रीनगर सोनमार्ग से. पीछे वाला शाक है ना, उसमें ऑयल चला गया. फिर मिलता है क्या? अवेलेबल नहीं है. कैसे फिर? ठीक है. और शोरूम किधर है? मनाली में है. हाँ चलता ना गाड़ी यहाँ तक? ऐसे चलता ना चलेगा, लेकिन आप 2 बंदे हो ना? हाँ 2 बंदे हो. थोड़ा सा प्रॉब्लम करेगा. बाइक को प्रॉब्लम नहीं करेगा, बस आपको प्रॉब्लम करेगा. खाली लगेज भी है.
हालर कितने 200 किलोमीटर ऐसे से आया सर इधर सोनमार्ग है ना ऐसे से आया उधर चला गया वो वाला हाँ वैसे वहाँ आपको वापस जाना था वहाँ से किधर श्रीनगर श्रीनगर बहुत दूर है था उधर आना फिर लेकर आना यहाँ पे अवेलेबल नहीं है ना रिपेयर नहीं हो तो हाँ ठीक है दा షోరూమ్ లా ఫోన్ చేసి షోరూమ్ లా हाँ आप यहाँ से जाओगे ना हाँ रोड है ना हो आपको लाइन सिटी की तरफ जाना है आगे आपको बीजेपी ऑफिस मिलेगा बीजेपी हाँ वहाँ बीजेपी के झंडे लगे हुए हैं अभी देखा हाँ वहाँ पे एक मैकेनिक है ठीक है उसको पूछना कि यार, मैं फंसा हुआ हूँ अगर पुराना सेकंड हैंड है वो भी डाल दें उसके पास होगा ठीक है भैया స్టోరీ ఇక్కడ కూడా లేదంట ఆల్రెడీ చెప్పినా ఆల్రెడీ అనుకోరు షోరూమ్లో లేదని చెప్పారు ఎందుకంటే మొత్తం లింక్ అయిపోయి ఉంటాయి కదా ఇవి సో నీ బండి ఏమైంది అంత ఇప్పుడేం చేయలేము ఇక ఇదే నడిపేయాలి ఇంకంతా ఊగుతుంది డాన్స్ చేస్తుంది అటు ఇటు ఏమంటాం ఇక అట్లనే చేసుకుంటూ పోవాలి మనం కూడా ఇక ఇట్లా ఊగుతుంది ఇట్లా పొక్కలు వచ్చినప్పుడు కొంచెం చూసి మ్యాక్స్ 10-15 స్పీడ్కి వచ్చేసారు ఏ స్పీడ్ ఉన్న పొక్కలు ఉన్నప్పుడు లేదంటే మొత్తంగా దిగుతుంది ఇక దగ్గర అంటే ఏం కాకపోవని చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనాలి 560 ఉంది మనాలి లేకపోతే మనాలి టు మనం వెళ్ళేది మళ్ళీ ఇంకో వేరే ప్లేస్ మన ట్రిప్ అయిపోయేది చాలా అంటే అప్పటి వరకు తింటే నడిపేయాలంటే కొంచెం ట్రబులే బట్ ట్రై చేద్దాం మనతను అవుతుంది అనుకుంటే కాదన్నాడు ఏదో ఉంది అన్న అవుతాయి చేద్దాం షోరూమ్ కూడా చెప్పిన మెకానిక్ పోయినా కానీ మన బండి అయితే స్టాక్ ఆలేరు షోరూమ్ లేవు ఆంధ్ర స్టాక్ ఉంటుంది దానికి అని స్టాక్ అవుతుంది సో ఏమంటే అక్కడ చూపిస్తే ఏమైందంటే మొత్తం చెక్ చేసినాక రింగులు పోయినాయి డిస్టెంట్ రింగులు వేయించుకోవాలి అని సరే ఇక్కడ దొరకాయి మన చేయించుకో ఆయిల్ పోసుకుంటా వర్రి అని చెప్పేసి అన్నాడు సరే అన్న దీనికి అట్లనే బోర్ అయితే పోయింది బోరు ఇంటికి చేయించుకోవాలి అయిపోతే మన షాకోదార్ అయితే చేపియాలి వేపిస్తాం చూద్దాం లేవు ఇట్లనే కూడా ఇల్లు ఇంటికి కొట్టేసి వాడిని ఇంటికాడ చేపిస్తాను మ్యాక్సిమం ఏదైనా చేపిస్తా దొరకకపోతే ఏం చేయలేని అంతే అట్లా సరే చూద్దాం ఇప్పుడైతే లే మార్కెట్లోకి అయితే వెళ్దామంటారు లే మార్కెట్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు అటు తిరిగి రూమ్కి వెళ్దాం రూమ్ లో నైట్ రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి కార్దంలో బోర్డు ముంగడ కనిపిస్తుందా 39 కిలోమీటర్స్ ఇది మొత్తం లే మార్కెట్ అనమాట ఇట్లుంది లే మార్కెట్ పెద్ద ఇంకా లాస్ట్ అక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ ఉంది అనమాట ఏం తీసుకుంటారు ఇప్పుడు చూద్దాం